20,000 బొమ్మ అంటే మనం 60,000 పోతున్నాము. ఇదే గైస్ ఎక్స్ట్రాలు అంటే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మంచి హెయిర్ పిన్ ఇది. భలే చలి పుడుతుంది. భయ్యా మీరు లైఫ్లో చాలా మిస్ అవుతున్నారు నాకు తెలిసి. మీరు ఇక్కడ కానీ రాకపోతే నిజంగా చాలా మిస్ అవుతున్నట్టు లెక్క. అంత బాగుంది లొకేషన్ ఇది. ఎప్పుడైనా వీలుంటే చూసుకోండి, ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి, చూడండి. వాటర్ కానీ ఫుడ్ కానీ, ఇంకా లాకర్స్ ఉంటాయి. లాకర్స్ అయితే ఫ్రీయే. మన దగ్గర ఇదే స్పోర్ట్స్ బైక్ కానీ ఉండుంటే వాటికి భయంకరంగా ఉండేది ట్రావెలింగ్. ట్వంటీలో బొమ్మ అని చెప్పి పెట్టారు బోర్డు. మనమే కొంచెం స్పీడ్ పెంచేసాం. ఇంకా 15 కిలోమీటర్లు ఉంది తిరుమల ఇక్కడి నుంచి. ఇంత ముందైతే పాస్ట్ 4 years ముందరైతే బస్సులో వెళ్తే ఇంత ఇదిగా ఉండేది కాదు. కొంచెం రోడ్డు ఇంత ఇదిగా లేదు అప్పుడు. ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయి చేశారు. ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము, అంత ఐడియా లేదు. బ్లెండ్ టర్న్ అంట. హెవీ టర్నింగ్ రా అని చెప్తున్నాడు. ఇంతకుముందు నడుచుకొని వచ్చేటప్పుడు జింకలు, కొన్ని యానిమల్స్ ఉంటాయి అన్నమాట. జూలోకి వెళ్ళి వాటికి ఫీడింగ్ చేస్తా, దాన్ని చూసుకుంటా నడుచుకుంటూ వెళ్ళాం చిన్నప్పుడు. అదొక హ్యాపీ, జాలీగా ఉండేది. అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. మొత్తం ఈ మధ్య కట్టినట్టున్నారు. మళ్ళీ వాటర్ పోస్తున్నారు వాటికి గోతం పట్టలేసి. అంటే ఎక్కువసేపు ఉంటాయి కదా, అప్పుడప్పుడు పట్టలేరు. సన్సెట్ సూపర్గా ఉంది. అంటే లొకేషన్ సూపర్ కనిపిస్తుంది కింద చూస్తే. అసలు ఊరే కనిపించడం లేదు. కింద తిరుపతి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మంచు, ఫుల్ మంచు ఉండే తల్లికి అసలు ఊరే కనిపించలేదు. మంచుగా ఉంది, అంతా పొగలుగా. నాట్ ఫీడ్ ది వైల్డ్ లైఫ్. దేనికి ఫుడ్ పెట్టబాకుందని చెప్పి బోర్డు వేస్తున్నారు. ఎందుకో తెలియదు. అంటే మనం ఫుడ్ పెడతాము, బనానా గిన్నెనా ఇవన్నీ ఇస్తాం అనుకో, ఫ్రూట్స్. అవి రోడ్డు మధ్యలోకి వస్తాయి కదా. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి సడన్ బ్రేక్లు వేసినప్పుడు ఒకటొకటి గుద్దుకుంటాయని చెప్పి వాళ్ళు ఆ బోర్డు వేశారు. అంత తప్ప ఇంకేమీ లేదు. 20,000 బొమ్మ అంటే మనం 60,000 పోతున్నాము. ఇదే గైస్ ఎక్స్ట్రాలు అంటే. ఏమి ఈరోజు ఫ్రీగానే ఉంది రోడ్డు అంతా. నార్మల్గా అయితే ఎప్పుడు ఫుల్గానే ఉండనే ఉంటుంది. ఈరోజు ఎందుకు ఫ్రీగానే ఉంది రోడ్డు. ఓహో, ఇదే సంగతే. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది సైడ్లో. అంతా మట్టి సిమెంట్ వేసేసారు. అంటే పైనుంచి రాలుతూ ఉంటుంటుంది. సిమెంట్ వేసి మెస్ వేసి దాని మీద వేస్తున్నారు. వర్క్ స్టార్ట్ చేశారు. రోడ్డు బాగుంది బాగా. ఇంతకుముందు అయితే ఇదంతా ఫాల్ డౌన్ అయ్యేది, ల్యాండ్స్కేప్ అయ్యేది అనమాట. ఒక్కొక్క రాళ్ళు అట్ట పడతా ఉండేది బస్సులు వచ్చేటప్పుడు. నేను వచ్చినప్పుడు 2-3 సార్లు గమనించిన, రాళ్ళు వీళ్ళు ఎక్కడ పడతాయి. నేను నుంచి చూస్తే కింద తిరుపతి మొత్తం కనిపిస్తుంది. అంత హైట్కి వచ్చేసినాం మనం. అసలు ఏమీ కనిపించడం లేదు గైస్. కింద మొత్తం అంతా మంచి అయిపోయింది. చిన్నప్పుడు బస్సులు ఎక్కి వస్తూ ఉంటే తొంగి చూసేది కిటికీలో, ఏముంది కింద ఏముంది అని చెప్పి. వాంతి వద్దని చెప్పి
ఇంట్లో వాళ్ళు అడిచేవాళ్ళు తొంగి చూడకరా అని. ఇది ఎత్తుడు ఇది. సప్తగిరి ఎక్స్ప్రెస్. హాయ్. చింటూ గారు అట్టే చూస్తున్నాడు, ఎవర్రా వీళ్ళు విచిత్రంగా ఉన్నాడు, నేనే విచిత్రంగా ఉంటుంది నాకన్నా అని చెప్పి. గుడ్. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించబడింది. దట్ మీన్స్ మనం వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా కానీ గ్లాస్ కంటైనర్ వాటర్ బాటిల్ ఇస్తారు. ఎక్కడైనా ఏ షాప్లో అయినా కానీ ఒక 50 రూపీస్ ఇస్తే దాన్ని ఇస్తారు. ఇంకా ఎక్కడైనా రీఫిల్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో ఒక షాప్లో ఇచ్చేస్తే మనకు రిటర్న్ 50 రూపీస్ అమౌంట్ ఇచ్చేస్తారనమాట. ఇది ఒక కొత్త ప్రాసెసింగ్ ఒకటి పెట్టారు. ఇది కూడా నన్ను అడిగితే ఇది కూడా బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఎలాగన్నా ప్లాస్టిక్ నుంచి మనము అరికట్టచ్చు. హాయ్. కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రీ బస్సెస్. తిరుమల మొత్తము అంతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 1 రూపీస్ కూడా ఛార్జెస్ చేయరు, ఫ్రీగా తీసుకెళ్తుంది. అది ధర్మరథం అంటారు. ఫుల్ అయిపోయింది బస్సు. ఫుల్ అయిపోయినా కానీ వీళ్ళు మళ్ళీ ఎక్కుతూనే ఉంటారు అంతా. ఇది ఫ్రీ బస్. ఇది ఇప్పుడైతే మనం లాకర్ల దగ్గరికి వెళ్తున్నాము. లాకర్స్ తీసుకొని మన లగేజ్ మొత్తము లాకర్స్లో పెట్టేసి తర్వాత ఎక్కడైనా బయటికి వెళ్ళాలా. లాకర్స్ కావాలని అడిగితే టోకెన్ అడిగారు. ఎప్పుడని టోకెన్ చూపిస్తేనే ఇస్తారంట. ఇదే లాకర్లు ఇచ్చేది. 1 hour later. మనకైతే లాకర్లు ఇచ్చి ఎట్లుంటాయి లాకర్లు. ఇంకా పడకేయడము. రాత్రి అయితే 3 గంటలకు దర్శనము, 3 గంటలకు వెళ్ళాలా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.